హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ మంత్ 20th అంటే 20వ తారీఖు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు ఉంది. అండ్ అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎన్టీఆర్ గారు. సో డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఆ రోజు రాబోతుంది. అలాగే ఇంకొక మూవీ కూడా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు రాబోతుంది. అండ్ డ్రాగన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. వేరే లెవెల్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో నాకు కొంచెం అంటే ఫ్యాన్స్ వార్ జరిగేలాంటి ఒక చిన్న టాపిక్ ఉంది, అది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని ఓపికతో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తూ చూస్తున్నారు, కొంచెం ఓపికతో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎన్టీఆర్ అభిమానులు ఎవరున్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి బయోపిక్ తోటి ఒక షార్ట్ వీడియో దించబోతున్నాను. ఆల్రెడీ రామ్ చరణ్ గారి బయోపిక్ మీద ఒక షార్ట్ వీడియో అండ్ యానిమీ ఇమేజెస్తో దించాను. నెక్స్ట్ ఎన్టీఆర్ గారిది రాబోతుంది. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే అండ్ ఈ నెల 20వ తారీఖు ఆయన పుట్టినరోజు అని ఎన్టీఆర్ గారి అభిమానులకి ఆల్రెడీ తెలుసు, ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు ఆయన మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయనేసి సో కొంత క్లారిటీ అయితే ఉంది. సో పక్క క్లారిటీ ఏంటంటే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు భయ్య డ్రాగన్ మూవీకి సంబంధించి. కానీ ఇది గ్లిమ్స్ అనే దానికంటే కూడా ఇది ఒక ట్రైలర్ అంటే బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే గ్లిమ్స్కి, ట్రైలర్కి, టీజర్కి సంబంధం లేకుండా తెలియకుండా మాట్లాడేంత అంటే సినిమా నాలెడ్జ్ లేనివని కాదు. సో గ్లిమ్స్ని ట్రైలర్ అని ఎందుకు అన్నానంటే ఈ గ్లిమ్స్ డ్యూరేషన్ ఎంత ఉందో తెలుసా? ఎగ్జాక్ట్ 180 సెకండ్స్, 180 సెకండ్స్ ఉంది. అసలు ఒక ట్రైలరు 2 minutes, 2.5 minutes ట్రైలర్ని దాటిపోయింది కదా. అలాంటప్పుడు ఇది గ్లిమ్స్ ఎలా అవుతుంది? ఏదో చాలా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు, క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఎన్టీఆర్ గారు లుక్స్ అండ్ మొన్న రీసెంట్గా పోస్టర్స్ కొన్ని రిలీజ్ చేశారు కదా, ఆ లుక్స్ అవన్నీ చూస్తే ఏదో నాకేదో కొడుతుంది సీనా అనేలాగుంది. అంటే కొట్టడం అంటే ఏదో ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ గారితోటి అండ్ ప్రశాంత్ నీల్ గారు కొలాబరేట్ అయ్యారు, వీళ్ళ కాంబోలో ఒక మూవీ వస్తుంది అన్నప్పుడే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోతున్నాయి. అంటే ప్రజెంట్ అంటే 2025 నుంచి ఎలా ఉందంటే ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ అనౌన్స్ జరిగినప్పటి నుంచే ఓహో ఈ హీరో హిట్ కొట్టాడు, నెక్స్ట్ ఈ హీరోతో చేస్తున్నాడంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు సినిమా పైన అనేలాంటి ఎగ్జైట్ క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. సో అదే ఇక్కడ జరిగింది. ప్రశాంత్ నీల్ గారితో ఎన్టీఆర్ గారు హీరోగా చేస్తున్నారు అనగానే ఒక ఎగ్జైట్ క్రియేట్ అయిపోయింది. ఆ ఎగ్జైట్ని మళ్ళీ వీళ్ళు ఎలా హోల్డ్ చేశారంటే కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు, డార్క్ పెట్టేసి ఎన్టీఆర్ గారి ఫేస్ నేను తమ్నైల్లో పెట్టాను కదా. సో అలా పెట్టేసి అదొక లుక్, తర్వాత బ్లాక్ షాడో లాగా ఒక కొండపై నిలబడినట్టు ఎన్టీఆర్ గారిది రీసెంట్గా రిలీజ్ అయింది ఒక పిక్, అదొకటి. మళ్ళీ రీసెంట్గా తమన్ గారు కొన్ని పిక్స్ లీక్ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే వేరంటే వేరే లెవెల్ ఎగ్జైట్ క్రియేట్ అవుతుంది. ఇటు పెద్ది ఒకవైపు అండ్ ఇటు డ్రాగన్ ఒకవైపు. అసలుకి ఏంటి భయ్యా మొత్తం మోగిస్తున్నారు. అంటే డ్రాగన్ మూవీ ఈ ఇయర్లో కాదులేండి, నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుంది 2027లో. బట్ ఇప్పుడు జస్ట్ గ్లిమ్స్ అని చెప్పేసి టీజర్ చూపించబోతున్నారు, జస్ట్ గ్లిమ్స్ అని చెప్పేసి సినిమా చూపించబోతున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది, మీరు చూడండి ఖచ్చితంగా. ఇది అంటే ఒక ట్రైలరే మినిమం 2 minutes, 2.5 minutes లేదంటే 3 minutes ఉంటుంది. ఓకే ట్రైలర్ వరకు. ట్రైలర్లో అంత చెప్తూ కూడా సినిమాని ఎక్కడ రివీల్ చేయకుండా ఎస్టాబ్లిష్ షార్ట్స్ మాత్రమే చూపించాలి, అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేటట్టు. అండ్ గ్లిమ్స్లోనే ఇంత డ్యూరేషన్ పెట్టారు అంటే గెస్ చేయండి ఇక సినిమా ఎలా ఉండబోతుందో గెస్ చేయండి. అంటే ట్రైలర్ 4-5 నిమిషాలు ఇచ్చినా కూడా తక్కువే కదా. ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఆడియన్స్కే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా, అంటే ఫ్యాన్స్కే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ హైప్ ఇస్తున్నారు, హై లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది ఫ్యాన్స్ వారికి అంటే వ్యతిరేకంగా ఉండేలాంటి ఒక సబ్జెక్టు. కానీ ఏదేమైనా దేని క్రెడిట్ దానికే, పెద్ది క్రెడిట్ పెద్దికే, డ్రాగన్ క్రెడిట్ డ్రాగన్కే. ఎందుకురా ఈ మాట అంటున్నానంటే మనకు పెద్ద మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది? June 4th రిలీజ్ ఉంది. అంటే June 3rd ప్రీమియర్స్ పడతాయి అండ్ June 4th అఫీషియల్గా మూవీ రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఈ పెద్ద మూవీ రిలీజ్ టైం నుంచి థియేటర్స్లో ఈ గ్లిమ్స్ అనేది స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నారు June 4th నుంచి. అది అఫీషియల్గా వీళ్ళ అప్డేట్ ఇచ్చేశారు. అండ్ రేపు 20వ తారీఖు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా
నాకు తెలిసి ఒక ఇది గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టో సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒకటి చేసేసి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు చూడండి. అంటే నేనేమంటున్నా అంటే అంత పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మళ్ళీ అంతే పెద్ద సినిమా దానితో సమానంగా ఉండే ఒక సినిమా గ్లిమ్స్ థియేటర్లో వేస్తే ఆయన ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ వాచ్ చేయకండి దయచేసి. ఎందుకంటే దేని క్రెడిట్ దానికే, దేనికి రావాల్సిన రెస్పాన్స్ దానికి వస్తుంది మనం ఏం చేసినా కూడా. సో పెద్ది సినిమా రిలీజ్ టైంలో స్క్రీన్ ప్రెజెన్స్ కాబోతుంది డ్రాగన్ టీజర్, ట్రైలర్ కాదు టీజర్. సో దానికి సంబంధించి చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా నాకైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి భయ్య డ్రాగన్ మూవీకి సంబంధించి కూడా. నాకు ఎందుకో దీన్ని డీకోడ్ చేస్తాను ఇంకా టీజర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత. ఈ మూవీ ఇంకొక 2-3 monthsలో రిలీజ్ ఉందన్నప్పుడు దీన్ని కూడా డీకోడ్ చేస్తూ క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఎన్టీఆర్ గారి లుక్స్ ఇది అంటే ఏ మూవీలోది అని గెస్ చేయండి అని చెప్పేసి ఒక thumbnail పెట్టాను. ఆ thumbnail పెట్టిన తర్వాత ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇటు ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా. సో ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఈ మ్యాటర్ ఏదైతే ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ డ్యూరేషన్ గురించి అండ్ బర్త్డే సందర్భంగా ఈ అనౌన్స్ వస్తుందనేసి అండ్ పెద్ద మూవీ రిలీజ్ టైంలోనే అండ్ డ్రాగన్కి సంబంధించిన టీజర్ కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారనేసి, అంటే ఈలోపు మనం ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్లో. కానీ అఫీషియల్గా థియేటర్లో ఎప్పుడు వస్తుందా అంటే June 4th. సో ఈ ఎగ్జైట్ మామూలుగా లేదు, ఒక రేంజ్ హైప్ ఇస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.